ఈరోజైతే కాలేజ్‌కి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్‌గా బస్ స్టాండ్‌కయితే వెళ్ళాను. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మనం లేటెస్ట్‌గా వెళ్ళేలోపు అక్కడైతే బస్ లేదనమాట. కొంచెం వెయిట్ చేయగానే బస్సయితే వచ్చింది. ఇంకా మార్నింగే మనకి సిగ్గు, శరం ఏమీ లేకుండా తెచ్చుకున్న కేక్ అయితే తిన్నామనమాట. ఈ రోలయితే మాకు చాలా ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా తినేసాను. నాకైతే మార్నింగ్ టిఫిన్ చేసే అలవాటయితే లేదు. బట్ 90% ఆఫ్ హార్ట్ అటాక్స్ అయితేనేమో మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయటం వల్లే వస్తున్నాయంట. ఇంకా కొంచెం సేపు ట్రావెల్ చేసిన తర్వాత అయితే నర్సరావుపేట అయితే రీచ్ అయ్యాము. ఏం ఫ్రీ బస్సో ఏమో కానీ అసలు దోల తీరిపోతుందనమాట. తర్వాత కొంచెం టోటాయిస్ లాగైతే ఇంకా కాలేజ్‌కి అయితే రీచ్ అయ్యాము. నాకైతేనేమో లంచ్ తెచ్చుకునే మంచి అలవాట్లయితే లేవు. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసరికేమో ఈరోజు లంచ్ బాక్స్‌లోకి టమాటో పికిల్ అయితే తీసుకొచ్చింది. చూస్తేనేమో చాలా ఎర్రగుంది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. కానీ చాలా కారంగా అనిపించింది. తర్వాత అయితేనేమో ఇంకా క్యాంటీన్‌కెళ్ళిపోయి మేమైతే బిస్కెట్స్ అండ్ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. కాలేజ్ అయిపోగానే ఇంటికెళ్ళకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. సో, మా మామయ్యకైతే హెల్త్ బాలేదు. ఇప్పుడైతే ఫ్రీ బస్సే అనమాట. ఇంకా నర్సరావుపేట టు కారంపూడి అయితే టికెట్ అయితే తీసుకున్నాను. కానీ నిజంగా గాయ్స్ అసలు జనమైతే మామూలుగా లేరనమాట. ఫుల్ ఆఫ్ ఇంకా వుమెనే ఉన్నారు ఎక్కడ పట్టినా గానీ. ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ అయితే కూర్చున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 ½ పైన టైం తర్వాతే నేను రీచ్ అయ్యాను. సబ్స్క్రైబ్.